హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ థిక్ గ్రేవీ చికెన్ కర్రీ. వీటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ముందుగా 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 మీడియం సైజ్ టొమాటో షాలో ఫ్రై చేసుకుందాం. అలానే 20 గ్రామ్స్ ఆఫ్ బాదాం పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూడింటిని కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకుందాం. ముందుగా కడిగి పెట్టి ఉంచిన 1/2 kg చికెన్లో సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలిపి ½ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ మస్టర్డ్ ఆయిల్ వేసి బాగా హీట్ అయ్యాక 2 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకుందాం. జింజర్ గార్లిక్ ఫ్రై అయ్యాక 1 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకుని వేసుకుందాం. ఆనియన్ ని బాగా గోల్డెన్ బ్రౌన్ అయినంత వరకు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ అయ్యింది. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని వీటిలో వేద్దాం. చికెన్ ని బాగా కలిపి పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేద్దాం. డిష్ క్లోజ్ చేసి కుక్ అవ్వనిద్దాం. మధ్య మధ్యలో చికెన్ ని కలుపుతూ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసుకున్న మిశ్రమాన్ని చికెన్ లో వేసి కలుపుదాం. చికెన్ ని బాగా కలిపి కుక్ అవ్వనిద్దాం. ఒక 10-15 మినిట్స్ చికెన్ ని కుక్ అవ్వనిద్దాం. ఇప్పుడు వీటిలో 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుదాం. కాసేపు డిష్ క్లోజ్ చేసి ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేద్దాం. చూసారా గ్రేవీ ఎంత థిక్గా ఉందో? థిక్ గ్రేవీ చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.